తీసుకుంటే ఈ నెలలో తీసుకుంటే కొంచెం తగ్గుతాయండి. మళ్ళీ వచ్చే నెల అయితే ఇంకా పెరిగిపోతుంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. డెలివరీ కాముందుకి మన 8 లీటర్లను ఎట్లా చెప్తున్నారు మీకు? అంటే మనం ముందేతికి మనం చూసాం కనుక తగ్గితే పాలు ఏమన్నా మళ్ళీ రైతులు తీసుకుపోయినాక తగ్గితే ఎట్లా పరిస్థితి? రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఆంధ్రాలో ఉన్నామండి, రాజమండ్రి దగ్గర. ఇక్కడ అన్న ఉన్నాడు. నమస్తే అండి. నమస్తే అండి. ఒక్కసారి మీ పేరు, మన ఫామ్ పేరు చెప్పరా? నా పేరు వచ్చేసి వీర్లవ డైరీ ఫామ్ అండి. మా అడ్రస్ వచ్చేసి రాజమండ్రి దగ్గర జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లా. ఇప్పుడు మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయండి? మన దగ్గర ప్రెసెంట్ 20 గేదెలు దాకా ఉన్నాయండి. 20 గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఓకే, ఎండాకాలం రేట్ ఎట్లా ఉన్నాయండి ఆంధ్రాలో? ఇప్పుడు రేట్లు వచ్చేసండి బాగా పెరిగాయండి. ఇప్పుడు ఎండాకాలం సమ్మర్ కాబట్టి రేట్లు వచ్చేసి మన దగ్గర 1,10,000 నుంచి 1,60,000 దాకా ఉన్నాయండి. ఓకే, 1,10,000 నుంచి 1,60,000. ఓకే, మీ వెనకాల ఒక గేదె ఉంది కదా, దాని గురించి ఒకసారి చెప్పండి. ఇది డెలివరీ అయిందా కాలేదా? ఇంకా కాలేదండి, డెలివరీ అవ్వలేదండి. ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది? ఇది 1 వీక్ ఉంటుందండి. వారం ఉంటుందండి. వారం రోజులు టైం ఉంది. ఇది డెలివరీ అవ్వడానికి మాత్రం ఇంకా చూసుకోవచ్చు. ఇంకా సంఖ చేయాలి. ఇంకా ఇదంతా కూడా డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుంది కదా? ఇది మనకి రోజుకి 14 లీటర్లు అవుద్దండి. 14 7 పాలు, 7 పూటకే 14 లీటర్లు అవుద్దండి. 14 లీటర్ల పాల కెపాసిటీ గల గేదె అని చెప్తున్నారు ఇక్కడ. చూసుకోవచ్చు. ఎండాకాలం అయితే ఎక్కడైనా కూడా రేట్లు అనేవి పెరిగే ఉన్నాయండి. ఇక్కడైతే ప్రజెంట్ మనకు ఒక 20 గేదెలు ఉన్నాయండి. 20 గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి. ఇదైతే ఇంకొక వారం రోజులు టైం పడుతుంది. డెలివరీ అయితే 14 లీటర్లు గ్యారంటీ అవుతుంది. ఓకే, మన దగ్గర ఈ రైతులకు ఇచ్చే గ్యారంటీ ఎట్లా ఉంటుందండి? మన దగ్గరకు వచ్చే రైతులకి భరోసా ఇచ్చేటంటే రొమ్ము పాలు వచ్చినా, నేను అన్న పాలు లేకపోయినా, బుడ్లమాయ వచ్చినా నాదే గ్యారంటీ అన్న. ఓకే, ఇవన్నీ కూడా మనకి గ్యారంటీతో రైతులకైతే గేదెలు అయితే ఇస్తున్నామన్న. ఓకే, ఒక్కసారి గేదెల గురించి ఒకసారి చెప్పరా? ఈ గేదెల గురించి, వెనకాల ఉన్న గేదెల గురించి. ఈ గేదె వచ్చేసి ముర్రా గేదె అన్న. ఓకే, 2 లక్షలు అండి. గేదె 2 ఈతలు ఉందండి. దీ మిల్క్ పూటకు వచ్చేసి 8 లీటర్లు అవుద్దండి. పూటకు వచ్చేసి డెలివరీ అయితే మనకి 8 లీటర్లు అవుద్దండి. ఓకే, డెలివరీ కాముందుకి మన 8 లీటర్లను ఎట్లా చెప్తున్నారు మీకు? అంటే మనం ముందేతికి మనం చూసాం కనుక రైతుల దగ్గర మేము చూసామండి. రైతు మన చుట్టాలదండి ఇది ఏదైతే. అందుకే గ్యారంటీగా చెప్తున్నాను. అంటే ఈ గేదెలు తీసుకొచ్చి మీరు ఇక్కడ ఇస్తారు కాబట్టి? ఇస్తాం, 3 నెలలు ప్రెగ్నెంట్ తో ఇస్తాం కాబట్టి ఐడియా అనేది ఉంటుంది కాబట్టి మీరు చెప్పగలుగుతారు. దాని గురించి చెప్పాలి. ఓకే, 8 లీటర్లు అయితే 8 లీటర్లు గ్యారంటీ అండి పూటకి. రోజుకి 16 లీటర్లు గ్యారంటీగా అవుద్దండి. ఇంకొకటి, ఇది టూర్ అరేనా జాతి అండి. రూపాయి రింగ్ అంటారు చూడండి. రూపాయి రింగ్ చూడండి ఎలాగ. ఓకే, ఇదండి. ఓకే, చూడండి. దీని టైం ఇంకా 10 రోజులు ఉందండి. 25 రోజులు ఉందండి. 25 రోజులు టైం ఉంది. 25 రోజులు టైం ఉందండి. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి. డెలివరీ రావడానికి 25 రోజులు ఉందండి. ఇంకా సంఖ్య అయితే చేస్తుంది. ఇది వచ్చేసి ఒరిజినల్ నూరా అండి, A1 క్వాలిటీ అండి. ఓకే, క్వాలిటీ చూసుకోండి. అన్ని కూడా సైజు హైట్ బాగుంది. ఇది డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? ఇది కూడా 16 లీటర్లు గ్యారెంటీ. ఓకే, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి బన్నీ జాతి అండి. ఓకే, ఇది 4-5 రోజులు ఉంటుందండి. ఇంకా 4-5 రోజులు టైం డెలివరీ అవ్వడానికి. డెలివరీ అయితే మాత్రం మనకి పాలు ఇది కూడా 16 లీటర్లు అవుతుంది. 16 లీటర్లు. ఓకే, 8 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు. తగ్గితే పాలు ఏమన్నా మళ్ళీ రైతులు తీసుకుపోయినాక తగ్గితే ఎట్లా పరిస్థితి? తగ్గవండి. మనం అన్నట్టు వాళ్ళు ఒక 1 లీటర్ అన్నా పర్లేదు, కానీ బాగా తగ్గితే మాత్రం రిప్లేస్మెంట్ ఉంటుంది. రిప్లేస్ ఉంటుందా? ఓకే, గేదెని తీసుకొచ్చి మళ్ళీ గేదెని ఇస్తాం, వేరే గేదెని తీసుకోవచ్చు. ఓకే, చూసుకోవచ్చు. ఇలాంటివి కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇదైతే మనకి పూటకైతే 8 లీటర్లు పెట్టుకోవాలి. 8 లీటర్లు అండి. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ముర్రా అండి. ఓకే, ఇది పూటకే 9 లీటర్లు అవుద్దండి. 9 లీటర్ పూట. రోజుకి 18 లీటర్లు మాత్రం గ్యారెంటీ అవుద్దండి. ఓకే, ఇంకెన్ని రోజులు టైం ఉంది? ఇది ఇంకా నెల ఉందండి. నెల రోజులు టైం ఉంది. సైజు సైజ్ అండి. క్వాలిటీ బట్టి రేట్ అయితే మారుతుంటుందండి ఎక్కడైనా కూడా. మనకి ఎండాకాలం కాబట్టి ఈ రేట్ల, ఎండాకాలం కాబట్టి ఈ రేట్లు అండి. అదే ఆగస్టు నెలలో అయితే రేట్లు తగ్గుతాయండి. తగ్గుతాయి. ఇంకా ఇప్పుడు ఇప్పుడు మార్చి ఏప్రిల్లో కూడా పెరిగే అవకాశం ఉందండి. ఇంకో 10,000-20,000 పెరిగే అవకాశం ఉన్నాయండి. ఓకే, తీసుకుంటే ఈ నెలలో తీసుకుంటే కొంచెం తగ్గుతాయండి. మళ్ళీ వచ్చే నెల అయితే ఇంకా పెరిగిపోతుంది. ఇంకా పెరిగే అవకాశం. రైతులు వస్తున్నారా ఇక్కడికి వచ్చి వస్తున్నారని చూసుకుంటున్నారండి, తీసుకెళ్తున్నారు. ఓకే, ఇది వచ్చేసి మనకి తొలిపడ్డ అండి. ఇది తొలిత పడ్డ. ఇది 4 పళ్ళు వేసిందండి. 4 పళ్ళ మీద ఉంది. పాల కెపాసిటీ అందా డెలివరీ అయితే? దీని తల్లి వచ్చేసి 24 లీటర్లు ఇచ్చిందండి. ఓకే, 24 లీటర్ పాల తల్లి ఇచ్చింది. ఇదైతే మనకి రోజుకి 12 లీటర్లు అవుతుంది. 12 లీటర్లు. ఓకే, చూసుకోవచ్చు. తొలిత కాబట్టి 12 లీటర్లు అవుతుంది. ఓకే, దీని సైజు మళ్ళీ ఇంకో సైజ్ బడా సైజ్ అయిపోద్దండి. ఇది ఓకే, ఇంకా పెద్దగా ఇంకో 4 పళ్ళు అయిపోతుంది, ఇంకా బడా సైజ్ అయిపోతుంది. ఓకే, ఇంకా మనకి ఈతలు పెరిగితే పోతే ఇంకా ఎక్కువ సైజ్ అవుతుంది. ఈతలే కాబట్టి 6 లీటర్లు 12 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మన వీర్లవ్ డైరీ ఫామ్ నుంచి రైతులకి అయితే ఈ గ్యారంటీలతో మాత్రం గేదెలు అయితే తీసుకెళ్ళొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎట్లా మన షెడ్ లో 3 గేదెలు తీసుకున్నారు అనుకోండి, డీజిల్ కొట్టించుకుంటే సరిపోద్దండి. ఓకే, 4-5 అలా తీసుకున్నారు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తారు. ఓకే, ఇంకా రైతులకు ఏమని చెప్తారా మీ ఫామ్ నుంచి? మా ఫామ్ నుంచి వచ్చేసి రైతులకైతే డైరెక్ట్గా రండి. మనకి నా నెంబర్ ఉంది, కాల్ చేసి నా ఫామ్లోకి డైరెక్ట్గా వస్తే మీకు 10,000-15,000 డిఫరెన్స్లో తగ్గుతాయండి.
ఓకే, నేరుగా వేరే దళారులు వస్తే ఇంకా 10,000 కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, అందుకోసమే నేరుగా వస్తేనే మనకి బెటర్ అండి, నేరుగా వస్తే బెటర్ అండి. ఎందుకంటే మీ ఓన్ డైరీ ఫామ్ కాబట్టి రైతు ఓన్ డైరీ ఫామ్ ఇద్దరు ఉంటేనే మనకి రేట్ అయితే ఎక్కువగా ఉంటుందండి. తగ్గుతుంది. అదే పక్క వాళ్ళు వచ్చాను వాళ్ళకి ఇవ్వాలా మేము ఇవ్వాలని ఉంటుంది. ఎంత తీసుకుంటారు అందా దళారులు? దళారులు ఇంకా ఎంతో కానీ తీసుకుంటే మనం చెప్పకూడదండి అది. ఓకే, తీసేసుకోండి. కాబట్టి మనకి రేట్ పెరగకుండా ఉండాలంటే నేరుగా రావాలి. మన డైరెక్ట్ మా ఫామ్ లోకి రావాలండి, మా ఫామ్ లోకి వచ్చి తీసుకోమనండి. తీసుకోండి. ఓకే, గేదెలు నచ్చితేనే తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి. ఏ ఇబ్బంది లేదు, నచ్చకపోతే వెళ్ళిపోవచ్చండి. వస్తున్నారండి, వెళ్ళిపోతున్నారండి, నచ్చకపోతే వెళ్ళిపోతున్నారు. అదే నచ్చితేనే, రేటు నచ్చి గేదె నచ్చితేనే తీసుకుంటున్నారు, క్వాలిటీ నచ్చితేనే తీసుకెళ్ళండి. ఇప్పుడు 5 గేదెలు వేద్దాం అనుకున్నారు అనుకోండి, 3 గేదెలు వేయండి. ఓకే, 3 గేదెలు వేసుకొని ఇప్పుడు రేట్లు పెంచున్నాయి కదా, 3 గేదెలు వేయమనండి. అదండి, తట్టుకోలేరు ఇప్పుడు రేట్లు కదా ఎక్కువ కదా అని దాని గురించి. ఓకే, ఎక్కువ 5 గేదెలు కొనేటోళ్ళు 3 గేదెలు కొనుక్కోండి అంటున్నాను. రేట్లు ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకొక మళ్ళీ 3 నెలలు 4 నెలలు తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు అయితే ఒక 2-3 గేదెలు 5 ఒక సగం 6 గేదెలు అనుకున్న 2 గేదెలు అట్లా 3 గేదెలు 2 గేదెలు వాళ్ళు కొనుక్కోవాలి. వాళ్ళు బడ్జెట్ పెట్టండి, బడ్జెట్ పెట్టే. అదే మన రేటు మన మీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది పడొద్దని కూడా వీర్లావ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి ఫైనల్ గా కాంటాక్ట్ నెంబరు, అడ్రస్ ఒకసారి చెప్పరా? నా నంబర్ వచ్చేసి 9381429822 అండి. మా అడ్రస్ వచ్చేసి రాజమండ్రి దగ్గర జగంపేట, విలేజ్ రామవరం అండి మాది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, చూసుకోవచ్చు మన వీర్లావ్ డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే మొత్తం కూడా ఇలాంటి బఫెలోస్ కావాలంటే మాత్రం నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. మన దగ్గర 365 రోజులు కూడా గేదెలు ఉంటాయండి. ఓకే, ఆ రోజు ఈ రోజు ఉండదని 365 రోజులు కూడా మన దగ్గర గేదెలు ఎనీ టైం మన ఫామ్లో 10 గేదెల నుంచి 20 గేదెల దాకా ఉంటాయండి. ఎనీ టైం ఎన్ని సమ్మర్ అయినా సరే గేదెలు దొరకని టైంలో కూడా 10 గేదెలు మించి ఉంటాయి కానీ తక్కువ ఉండవు. ఓకే, చూసుకోవచ్చు ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ పాలు చెక్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? ఉన్నాయండి, మనకు రూమ్ ఫెసిలిటీ ఉందండి, మీరు 2 రోజులు ఉండి చూసుకొచ్చండి. ఓకే, డెలివరీ అయిన గేదెలు అయితే పాలు చెక్ చేసుకోవడానికి అయితే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. రూమ్ గిట్లా ఫుడ్ కూడా ఫెసిలిటీస్ అన్ని కూడా ఉన్నాయని చెప్తున్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైనా కంగారుగా తీసుకొని వెళ్తారా ఇక్కడ? పాలు చూసుకుని వెళ్తారండి, కంగారు ఏం చూసుకోరండి, పాలు చూసుకుంటారు, 2 పూటలు చూసుకుంటారండి. ఓకే, 2 పూటలు ఉండి చూసుకుంటారా? 2 పూటలు పాలు చూసుకున్న తర్వాత తీసుకుంటారని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు, మనకైతే ఎప్పుడు కూడా క్వాలిటీ మీదనే రేట్ అయితే ఆధారపడి ఉంటుంది కాబట్టి క్వాలిటీ ఒకదానిది ఒక్కొక్క రేట్ ఉంటుంది, దీనిది ఒక రేటు దానిది ఒక రేట్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. అయితే సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.